హాయ్. ఓకేనా? ఏమండే మీరు ఫోన్ చేద్దామని వచ్చారు, నేను ఫోన్ చేద్దామని వచ్చాను. ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి. కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా. మీ కుక్క కడుతుందండి? నోనో, నా కుక్క కరవదు. కరెక్ట్ అండి. అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి, లోపల అమృతం. నైస్ టచ్ రా పాపే. దారా రెచ్చిపోదావరా. మీ కుక్క కరవదని చెప్పారు కదా. నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా. అంత అర్థం ఉందా తల్లి అందులోని? అయ్య బాబోయ్. థ్యాంక్ యూ. ఏంటి పప్పి, ఏంటి గొడవ? కాసేపు ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకోనివ్వకుండా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఆడుకోవచ్చు కదా. అదే చేసిందమ్మా ఇప్పటి వరకు, మా జీవితంతో ఆడుకుంది. వాడితో ఆడుకున్నావా? అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని? నీ కలర్ ఏం కావాలి? కమాన్, నీకు వెంటనే ఇంజెక్షన్ చేస్తాను. ఏంటే నన్ను గడితే దానికి ఇంజక్షన్ చేస్తావా? అంత అసహ్యంగా అంటున్నావా? హాయ్, కొంచెం లేట్ అయింది. కొంచెమా? దీన్ని మార్నింగ్ వాక్ అంటారు, మధ్యాహ్నం వాక్ అంటారు. అయ్యో సారీ టియర్. కాదు గుడ్లే, నీకోసం తెల్లజాము 4:30 నుంచి వెయిట్ చేస్తాను తెలుసా నేను. అంతా మా డాడీ వల్లే. ఆయనకి మంచు పడదు, అందుకే ఎండొచ్చాక వచ్చాను. మీ డాడీ ఆయన ఎక్కడ? అక్కడ. అయ్యో పాపం పోయాడా? అయ్యో అదిగో అక్కడ. అంటే ఆహాపురం. ఈడా? చాలా సంతోషం. మీ నాన్న పోలిక రాలేదు నీకు. నీకు ముందే తెలుసా? ఈడేంటి మీ బెదర్స్ కూడా తెలుసు. మీ బెదర్స్ ఏంటి మీ మమ్మీ పోలిక? అవును. మరి నువ్వెవరు పోలిక? చంపేస్తా నిన్ను. చంపేద్ది గాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆయన ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వెలాగైనా ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాడు, చాలా వీక్ గా ఉన్నాడు. నువ్వెలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఓకే బాయ్. పొద్దున్నుంచి వెయిట్ చేస్తుంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? ప్రేమ కోసం చచ్చిపోయిన వాళ్ళని చూశాను కానీ ఇలా వచ్చిపోయిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఈ నెల పడగొట్టాలి. ఎలాగైనా సరే ఇంప్రెషన్ కొట్టాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది షాక్ కొట్టేసింది. మనకి ఎంతకంటే మంచి అవకాశం రా దీన్ని పడగొడతానికి. వత్తనా, ఇది కూడా ఇలా ఉంది. కాళ్ళు చేతులు పోతే పోనీ, ఆ ప్రాణాలు కాపాడాను కదా. ఎందుకు అతను కొట్టు? ఇది కరెంట్ షాక్ తగిలి గిలగల కొట్టుకుంటే ప్రాణాలు కాపాడాను తెలుసా? ఏంటి కథలు చెప్తున్నావా? పాప ఈ పెద్ద రోడ్డు మీద పేడ తొక్కడం, దాన్ని ఆ రాయికి తుడుచుకోవడమే చూస్తూనే ఉన్నాం. ఈ లోగా వచ్చి కర్రతో కొడతావా? రౌడీ ఏం చేస్తున్నా? చూసిన మీకే ఇంత పౌరుషం వస్తే దెబ్బలు తిన్న నాకెంత రావాలా? కొట్టేస్తావరా? రే నాతో పెట్టుకోకు. బో కనిపించగా లేట్ అనుకుంటున్నావేట. నేను ఇది కూతురు నొక్కుదాం అనుకుంటే ఈ నన్ను నొక్కేసాడేంట. నడిచి వెళ్తున్నారంటే పర్వాలేదు, ఆటో ఎక్కండి, ఓ రౌండ్ వేసుకుందామా? నీ జిమ్మడుకోను, నీ అమ్మ కడుపు మాడా, నీ చెక్క మొహానికి నేను కావాల్సి వచ్చానరా? రే నీకు అమ్మ అప్ప చెల్లి తల్లి ఎవరు లేర్రా? కాకి రంగులో ఉన్న లేకి నాయలా. అజ్జి బాబోయ్, మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. ఏటా తెగబాగుతున్నా? ఏటా చూపెట్టి? ఒక మగాడిని పట్టుకుని నడు రోడ్లో ఇలా తిరగడం చాలా అసహ్యంగా ఉంది తెలుసా? రే నువ్వు నిజంగా మొగోడువైతే, నీకు పైన మొలిసినవి మీసాలైతే, నీకు సిగ్గు చక్క లజ్జలాగు దమ్ము డ్రైవర్ ఉంటే 5 నిమిషాల్లో నేను నా మనుషుల్ని తీసుకొస్తాను. ఈయన్నే ఉండురా, ఈయన్నే ఉండు నా కొడక. నేను మగోడో కదో తెలుసుకోవాలంటే నువ్వు సరిపోతావు కదా, జనాలు ఎందుకు? సరే తీసుకురా, ఎంతమంది తీసుకొస్తావు చూస్తాను. 5 నిమిషాలు దాటేసింది, ఇంకా ఎవడు రాడే? అచ్చి బాబోయ్, దీని భాష బేడైనా భాష అలాంటి మనుషులు మెయింటైన్ చేస్తాను. బాబోయ్, ఇంతమంది ఎందుకు ఒక్కడ చాలరా?
ఎంతమందిని ఎలా మెయింటైన్ చేస్తాను అది? అయ్య బాబోయ్! అయ్య నా గురించి కాదా, అనవసరంగా పరిగెట్టించారు. చిచ్చి, సీట్ కూడా చింపుకున్నాం. అయినా మొన్న ఎవడేం చేస్తాడు రా, ఉక్కుబాడే. మీరేంట్రా అంత లేట్ గా పరిగెట్టుకొస్తున్నారా? అడిగి వాళ్ళు లేడనా? చెప్తాను మీ పని. యారా, వాళ్ళతో పాటు పరిగెట్టలేకపోతున్నారే? బాగా కొవ్వొట్టేసిందిరా అడిగి వాళ్ళు లేక. అవునరా, ఇలా బ్యాచ్లు కింద వెళ్తున్నారంటరా? రౌడీ మహాసభలు ఏమైనా జరుగుతున్నాయా? గుండె ఎవడు గీసాడరా? మంచి నున్నకుందే, మంచి ఈ లెగ్స్ ఎక్కడో చూసినట్టుంది. నువ్వా 5 నిమిషాల్లో వస్తానని చెప్పి అరగంట తర్వాత వచ్చావే? మాట మీద నిలబడకపోతే సిరాకి మొడ సడిపోద్ది. ఏ ఆటో పాచి కూడా వస్తావా? ఎలా కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. వద్దు, కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారు, వాళ్ళ మధ్య నిరుక్కుంది కానీ. నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు స్కూల్ దగ్గర దింపాలా. నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే నీలాంటి ఏగలను ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ. అలా కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటోడా. చంటని చూసి అలా దిష్టి పెట్టకు, ఈయనట్టు చూసా. అరే బొడ్డాడా, ముద్దుగా ఉన్నారా? ఒరేయ్, 2 ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. ఒరేయ్, నా ఆటో ఎక్కుతురా, దాన్ని పలసటి రేటుతో తయారు చేశారురా. ఒరేయ్, మీ బాడీల్ని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలిరా, ఆటోలు చాలవురా. అమ్మా, నెమ్మది జాగ్రత్త, కావర పడొచ్చు, నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తా ఏం కావర పడదు. మీరేం బెంగపడకండి, మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంతే, ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఎక్కడే ఉంటాను కదా, మీరేం బెంగపడకండి. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఒరేయ్, నా ఆటోని అర్థ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? లాగించు. ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? చంపేస్తాను.